పెద్దపల్లి జిల్లా గోదావరికని ప్రధాన చౌరస్తాలో టీఆర్ఎస్ నాయకులు వ్యాళ్ల హరీష్ రెడ్డి అమరవీరుల స్తూపానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పార్టీ కార్యకర్తలతో కలిసి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. దీక్షా దినోత్సవం సందర్భంగా హరీష్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ కోసం కేసీఆర్ చేసిన త్యాగాలను ఎవరూ మరచిపోలేనని పేర్కొన్నారు. కేసీఆర్ పై చేస్తున్న విమర్శలు రాజకీయ ప్రయోజనాల కోసమేనని ఆయన మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమంలో అమరవీరుల పాత్ర అపరామని, వారి స్ఫూర్తితోనే రాష్ట్రం అభివృద్ధి సాధిస్తోందని అన్నారు. కేసీఆర్ పై ప్రజలకు అపారమైన నమ్మకం ఉందని, ఆ నమ్మకాన్ని ఏ ఆరోపణలు దెబ్బతీయాలని స్పష్టం చేశారు. మళ్ళొకసారి అన్న మళ్ళొకసారి తెలంగాణ వీరులకు జై కేటీఆర్, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ నాయకత్వం, హరీష్ రెడ్డి గారి నాయకత్వం, హరీష్ రెడ్డి గారి నాయకత్వం, జై కేసీఆర్. ఈరోజు రామగుండం నియోజకవర్గం గోదావరికని పట్టణంలోని ప్రధాన చౌరస్తా వద్ద ఉన్నటువంటి తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద ఈరోజు తెలంగాణ బాపు కేసీఆర్ గారి దీక్షా దివస్ సందర్భంగా మరి అమరవీరుల స్తూపానికి నివాళులు అర్పించి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా తెలంగాణ దీక్షా దివస్ శుభాకాంక్షలు తెలియజేద్దామని ఇక్కడ రావడం జరిగింది. అసలు దీక్షా దివస్ అంటే ఏంటిదనే విషయము మరి ఇప్పటి తరపు పిల్లలకు కానీ జనరేషన్ వాళ్ళకి కానీ తెలవాలనే ఒక ఉద్దేశంతో మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు తీసుకున్నటువంటి నిర్ణయం పట్ల మేమందరం ఈ కార్యక్రమం చేపట్టినాం. ఈరోజు వాస్తవానికి 2009 నవంబర్ 29 నాడు ఏం జరిగిందనేది చాలామందికి తెలియదు. ఆ రోజు ఏం జరిగిందంటే కేసీఆర్ గారు తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో అనే ఒకే ఒక నినాదంతో ఖచ్చితంగా ఈ దఫా తెలంగాణ రాష్ట్రాన్ని సిద్ధించాలనే ఒకే ఒక కారణంతో మరి ఆమరణ నిరాహార దీక్ష చేపట్టింది. 11 రోజులు తిండి తిప్పలు లేకుండా హాస్పిటల్ అరెస్ట్ చేస్తే అదే హాస్పిటల్ బెడ్ మీద తిండి తిప్పలు లేకుండా ఆమరణ నిరాహార దీక్ష చేస్తే ఈ భారత ప్రభుత్వం దిగొచ్చి, ఆనాడు కూడా ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో ఉండే యూపీఏ ప్రభుత్వం దిగొచ్చి మరి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటుని ప్రకటిస్తున్నాం, మేము తెలంగాణ ఏర్పాటుని ఇవాళ నుంచి స్టార్ట్ చేస్తున్నామని చెప్పిండ్రు. ఆ తర్వాత జరిగిన తదనంతరం మరి వాస్తవంగా ఆ రోజు దొంగ దీక్షల వల్ల సమైక్యాంధ్ర ఉద్యమం మొదలుపెట్టి ఒకటి మొదలుపెట్టి తెలంగాణ ఏర్పాటును జాప్యం చేసారు. మళ్ళీ సబ్బండ వర్గ ప్రజలు ఇంక్లూడింగ్ మన సింగరేణి కార్మికులు, ఉద్యోగస్తులు, ప్రభుత్వ ఉద్యోగస్తులు, ప్రైవేట్ ఉద్యోగస్తులు, ప్రతి ఒక్క వర్గానికి చెందినటువంటి ప్రజలందరూ పెన్ డౌన్ చేసి రోడ్డు మీదకి వచ్చిన సందర్భంలో కేసీఆర్ గారి నాయకత్వంలో కేసీఆర్ గారి దీక్ష చేసినటువంటి సందర్భంలో మరి మళ్ళీ కొట్లాడితేనే 2014